ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ప్రేమలో కొందరు ఎదురు చూస్తారు, కొందరు వెతుకుతారు. నేను రెండూ చేశాను. కానీ నిన్ను కోల్పోయే భయం నన్ను మొదటిసారి పరిగెత్తిస్తుంది. ఇంత లేట్ నైట్ ఏం రాస్తున్నావే? ఆపేసి పడుకోవచ్చుగా. హలో, వస్తున్నాము. ఒక 10 నిమిషాలు అంతే. ఇంత మబ్బైందానికి రెడీ అవ్వనాడు. 5 నిమిషాలు రెడీ అవుతాం. ఏంట్రా ఛాలెంజా? యా, చూసినావా? 5 నిమిషాలు రెడీ అయినా. దీనికి ఏం తక్కువ లేదు కానీ త్వరగా కానీ పోదాం. ఇక్కడే పెట్టే కదా, ఎక్కడే తిందబ్బా. రేయ్, ఏంద్రా? ఆ లాండ్రీ వాడి షర్ట్ క్లీన్ చేశాడా, లేక అదే షర్ట్ నాకు ఇచ్చాడా? రే అర్జున్, నీ ఫోన్ ఇవ్వు. The customer you're trying to reach is not available. Please. ఈ డబ్బా ఫోన్ ఎత్తట్లేంది. ఇది మా చెల్లి ప్రేమతో కొనిచ్చిన షర్ట్ రా. ఏదో వానికి ఇస్తే క్లీన్ చేసి ఇస్తాడు అనుకున్నా. మంచిగానే షర్ట్ని గుడిపేసాడు. ఇప్పటికైతే ఏదో ఒకటి వేసుకో, టైం అయితే లేదా? ఒకసారి మన షాప్ దగ్గరికి వెళ్దాం. నువ్వేనా ఉండు, నువ్వు మన షాప్ కాడికి వేస్తా. అబ్బా, షాప్ క్లోజ్ చేసాను. నేను వదిలిపెట్టాను కానీ లేడు రాడు. వాన్ మాత్రం ఇచ్చిపెట్టాను. ఇప్పటికైతే ఏదో ఒకటి వేసుకోరా, తొందర పోదాం. ఈ నా కొడుక్కి పాత పద్ధతి కరెక్ట్. కంప్లైంట్ లెటర్ రాసి పోస్ట్ చేస్తాను. అయిపోయిన ఈరోజు నా చేతిలో. పద, అదేంది? ఈ లెటర్ పోస్ట్ చేసి పోదాం. సరేపా.
ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆపు. హలో. పని అయిపోయిందారా? అయిపోలే ఇంకా. అయినా ఈ కాలంలో పోస్ట్ బాక్స్లో పోస్ట్ కూడా వేస్తుండ్రా. అందరు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అని గడిపేస్తున్నారు. ఓ 2-3 లెటర్లు ఉన్నాయి, అవి ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఎల్లుండి తిరుపతి పోమన్నావు కదా? సరే, నిన్న అయిపోయినాక ఫోన్ చేస్తా. పోస్ట్. అరే చెత్త నా కొడక, షర్ట్ క్లీన్ చేయడం వస్తుందా నీకు? అసలు ఆ షర్ట్ విలువ తెలుసా నీకు? మా చెల్లె ఎంతో ప్రేమతో కొనిచ్చింది. ఏదో మరకబడ్డది మీకు ఇస్తే నీట్గా క్లీన్ చేసి ఇస్తారనుకుంటే ఉన్న షర్ట్ని మొత్తం పెంట చేసినావు కారా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, షాప్ దగ్గరికి వస్తే మూసుకుంటావు, కస్టమర్కి అసలు సమాధానం ఇవ్వవు. అందుకే నీ షాప్ ముద్దపడ్డదిరా. కస్టమర్ని ఇగ్నోర్ చేయడం సర్వీస్లో పార్ట్ కాదు. ముందు అది నేర్చుకోరా చెత్త నా కొడక. డియర్ ఫ్యూచర్ హస్బెండ్, ఈ లెటర్ నీకు ఎప్పుడు చేరుతుందో తెలీదు, నువ్వు చదువుతావో లేదో కూడా తెలీదు. కానీ ఒక విచిత్రమైన నమ్మకం ఉంది, ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నా కోసం పుట్టిన ఒక మనిషి ఉంటాడని. మనిద్దరం ఇప్పటివరకు కలవలేదు, బహుశా ఒకే రోడ్డుపై నడిచినా ఒకరినొకరు గమనించకపోవచ్చు. నా జీవితం చాలా ఆసక్తికరమైన రచయిత. అది పరిచయాలను కూడా సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే పరిచయం చేస్తుంది. ప్రేమ అంటే చాలామంది ముఖం చూసి మొదలవుతుంది అని అంటారు, కానీ నా దృష్టిలో మంచి మనసున్న ఒక మనిషిని ఊహించుకోవడంలోనే ప్రేమ మొదలవుతుంది. నాకు ఒక విషయంలో నమ్మకం ఉంది, ఎప్పుడో ఒక రోజు నా జీవితంలోకి వచ్చేవాడు నా చేతిని పట్టుకునే ముందు నా మనసుని అర్థం చేసుకుంటాడని. ఈ లెటర్స్ అడ్రస్ లేకుండా రాస్తున్నా. మీరు ఈ లెటర్స్కి రిప్లై ఇవ్వాలనుకుంటే శాంతినగర్ పోస్ట్ ఆఫీస్కి రాయండి. మీరు రాసిన లెటర్స్ నాకు వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక అమ్మాయి ఉంది. ఆమెకి ఇంకా నువ్వు పరిచయం కాలేదు, కానీ ఆమె మనసులో మాత్రం నీ కోసం ఒక చిన్న చోటు ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది. ఇట్లు నీ ఫ్యూచర్ వైఫ్. ఎవరు మీరు? తెలియని వ్యక్తికి ప్రేమ లేఖలు రాయడం కొత్త ట్రెండా? లేకపోతే పోస్ట్ ఆఫీస్లోనే కొత్తగా లవ్ స్టోరీ స్టార్ట్ అవుతున్నాయా? తెలియని వాళ్లకు ప్రేమ లేఖలు రాయడం ట్రెండ్ అయితే మరి లాండ్రీ వాళ్ళకి కోపంగా లెటర్లు రాయడం ఫ్యాషనా? చెప్పండి, జస్ట్ ఒక షర్ట్ ఖరాబ్ అయితే ఇంత కోపం వస్తుందా? మీరు చూడని హస్బెండ్కి లెటర్స్ రాయడం ఏంటి? అతను చూసే ముందే ఎన్ని మాటలు చెప్తే చూసిన తర్వాత ఇంకేం మిగులుతాయి? చూసే ముందే మనసు తెలిసిపోతే చూసిన తర్వాత ప్రేమ మొదలవుతుంది. అందుకే ఈ లేఖలు. అసలు మీరు నిజమేనా, లేక నన్ను కావాలని ఆట పట్టిస్తున్నారా? మీరు ఎప్పుడు నిజాలే చెప్తారా? అబద్ధాలు ఎప్పుడు చెప్పలేదా మీ లైఫ్లో? నిజం చెప్పాలనంటే నేను కూడా ఒకసారి అబద్ధం చెప్పాను, మా తమ్ముడిని కాపాడడానికి. అప్పుడే అర్థమైంది, కొన్ని అబద్ధాలు మనిషిని చెడ్డవాణ్ణి చేయవు అని. కొన్నిసార్లు ఆ అబద్ధాలు కూడా మంచి చేస్తాయని. ప్రేమ ముందు రావాలా లేక పెళ్లి తర్వాత రావాలా? పెళ్లి తర్వాత వస్తే అది అలవాటు కావచ్చు, ముందే వస్తే అది ప్రేమ కావచ్చు.
కానీ నిజమైన ప్రేమ అయితే అది ఎప్పుడు వచ్చినా శాశ్వతంగా ఉంటుంది. తెలియకుండానే మీకు దగ్గర అయ్యాను. మీ లెటర్స్ ఒక్కరోజు రాకపోయినా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక తెలియని వ్యక్తి లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలేంటో ఈ లెటర్స్ వల్ల నీకు బాగా క్లోజ్ అయ్యాను. ప్రతిరోజు నీ రిప్లై లెటర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నా. కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది, చుట్టూ చాలామంది ఉన్నా నన్ను నిజంగా అర్థం చేసుకునే వాళ్ళే లేరని. అందుకే కదా నా లెటర్స్ నీ దగ్గరకు వచ్చాయి. కొన్నిసార్లు విధి మనుషుల్ని కలపదు, ఒంటరితనాన్ని కలుపుతుంది. రే అర్జున్, అసలు ప్రేమ కళ్ళలో పుడుతుందంటారు, కానీ మా ప్రేమ ఏంట్రా అక్షరాల్లో పుట్టింది. ఆ? ఏంట్రా నీ ప్రేమ అక్షరాల్లో పుట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలీదురా, అదొక ఫీలింగ్. అదేనా నా డౌట్. ఈ జనరేషన్లో లెటర్ రాసే అమ్మాయి లెటరు ఎక్కడో తేడా కొడుతుంది. అది కాదు బే, మేమిద్దరం ఒకరినొకరు ఎప్పుడు చూసుకోలేదు, కానీ మా మనసులు మాత్రం దగ్గరైనాయి. చూడకుండా దగ్గరేనా? మీది ప్రేమ కదా లేక బ్లైండ్ డేట్ అడ్వాన్స్ వర్షనా? నిజం చెప్పరా, అసలు అమ్మాయి నిజంగానే ఉందా లేదంటే నీకు నువ్వే ఊహించుకుంటున్నావా? ఈడొకడు ఈడొకరిని చేయడు, నన్ను చేయనియాడు. ఎంత చెప్పిన అర్థం కాదు దీనికి. నీకేం తెలియదు ఊకోబే, ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతావు. నువ్వు రోజు లెటర్స్ ఎవరికి రాస్తున్నావే? ఒకసారి టివ్వు. ఎవరికి లేదు గీత, నా స్కూల్ ఫ్రెండ్కి రాస్తున్నా. అవునా? అయితే ఒకసారి టివ్వు. వద్దు గీత, మావి కొంచెం పర్సనల్ ఉంటాయి. నీ పర్సనల్స్ అన్నీ నాకు మ్యాక్సిమం తెలుసు, సో ఓవర్ యాక్షన్ చేయకుండా ఇటివ్వు. వద్దు గీత, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటే ఈ ప్రేమలేఖలు? అసలు ఎవరి ఈ అబ్బాయి? మరీ అంత ఇష్టం ఉంటే డైరెక్ట్గా కలిసి చెప్పొచ్చు కదా. అట్లాంటిది ఏం లేదు, జస్ట్ టైంపాస్కి రాస్తున్నా. అసలు ఏ అమ్మాయి అయినా ఇలా మనసులోని మాటలు టైంపాస్కి లెటర్లో రాస్తుందా? ఏమో, రాయాలనిపించింది అంతే. నాకు అబద్ధం చెప్పినా పర్లేదు, కానీ నీ మనసుకి మాత్రం నిజం చెప్పుకో చాలు. రే, నువ్వు ఎవరో తెలియని అమ్మాయికి లెటర్స్ రాస్తున్నావు. నీది లవ్ స్టోరీ కాదు, లాటరీ టికెట్. లాటరీ టికెటా? అయినా సరే దీంట్లో హోప్ ఉంది. హోప్తో లైఫ్ నడవదు. మా వీడు మళ్ళీ స్టార్ట్ చేసాడు. హోప్ లేకపోతే జీవితం మొదలు కాదు. అయినా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రతి విషయంలో సపోర్టివ్గా ఉండటం, ఈ విషయంలో నేను నీకు. ఎందుకంటే ఇప్పటి వరకు నీ లైఫ్లోకి వచ్చిన ప్రతి అమ్మాయి హాయ్ చెప్పి వెళ్తాను. అదేరా నా బాధ. ఇప్పుడు ఒక్కసారిగా లెటర్స్ రాసే అమ్మాయి వచ్చిందంటే నాకు ఇది ఇంకో సినిమాలా కొడుతుంది. ఆమె మాటల్లో నిజాయితీ అనిపించింది. అవును, మోసపోయాలు చెప్పే ఇదే ఫస్ట్ డైలాగ్. ఈ డబ్బా ఈ జీవితంలో లవర్ దొరుకుతుంది. రే, ఉందా అమ్మాయి ఎవరో కనుకో, అంతేగాని ఇట్లా గుడ్డిగా నమ్మి లోతుగా పోయి గోతులో పడదు. నేను చెప్పింది వింటున్నావా? అర్జున్ చెప్పాక నాకు కూడా అనిపించింది ఆ అమ్మాయిని ఒకసారి కలుద్దామని. అందుకే ఒక రెస్టారెంట్ ప్లేస్ మెన్షన్ చేశాను లెటర్లో. కానీ ఆ డెస్టినీకి వేరే ప్లాన్స్ ఉన్నాయేమో మరి. నేను కలుద్దామని ఎలా అనుకున్నానో తను కూడా కలుద్దామని లెటర్ రాసి వేరే ప్లేస్ మెన్షన్ చేసింది. ఇద్దరికి ఆ లెటర్స్ చేరలేదు. ఇద్దరికి ఎదురు చూపులు మాత్రమే మిగిలిపోయాయి.
అసలు అర్జున్ గారు చెప్పింది నిజమా ఏంటి? డియర్ ఫ్యూచర్ హస్బెండ్ అని పిలవడం ఇదే చివరిసారి కావచ్చు. మార్నింగ్ బేకరీలో నీ కోసం చాలా వెయిట్ చేశా, కానీ నువ్వు రాలేదు. నేను రాసిన ప్రతి లెటర్స్కి రిప్లై వచ్చాయి, కానీ చివరికి నువ్వే రాలేదు. తెలుసా, ఎదురు చూడడం చాలా విచిత్రం. మొదట ఆశగా మొదలవుతుంది, తర్వాత అలవాటవుతుంది, చివరికి అవమానంగా మిగులుతుంది. పొద్దున బేకరీలో వెయిట్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, లెటర్స్లో ప్రేమించడం చాలా సులువు, కానీ ఎదురుగా నిలబడి ఆ ప్రేమను నిలబెట్టడం మాత్రం చాలా కష్టం. ఇంకా నీ కోసం వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. ఒకవేళ వెయిట్ చేసినా నువ్వు రావు కాబట్టి. మా తమ్ముడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, వాడితో పాటు నేను కూడా మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఇక్కడికి రాలేను. కొన్ని స్టోరీస్ ఇలా మెమరీస్గా ఉండిపోవటమే మంచిది. బాయ్, టేక్ కేర్. రిప్లై రాయకు, రాసినా నాకు రాదు. గుడ్ బై కృష్ణ. ఈ అడ్రస్ చెప్పవా కొంచెం? ఇప్పుడు కిషనా? అవునా, మీకు తెలుసు? నాకు తెలుసు. ఈ అమ్మాయి అడ్రస్ శాంతి స్ట్రీట్ వెళ్ళి రైడ్ చేసుకో, హౌస్ నెంబర్ 5-40. ఓకేనా, థ్యాంక్స్. ఇదే ఇల్లు. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరనా, మాకిప్పుడే గుడికింది. నీకోసం అంతా వెయిట్ చేసినా, నువ్వెందుకు రాలే? అసలు నీకు రాసిన లెటర్ టైంకి అందిందా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు.
అసలు నువ్వు నాకెప్పుడు లెటర్ రాసావు? నాకు ఏ లెటర్ రాలేదు. రాకపోవడం ఏంది? కరెక్ట్ టైంకి పోస్ట్ చేసిన కదా. ఇంతకీ నేను రాసిన లెటర్ నీకు వచ్చిందా? నువ్వు నాకెప్పుడు రాసినావు? నాకు కూడా ఏ లెటర్ రాలే. రాకపోవడం ఏంటి? రాసింది నేను. నాకు గుర్తుండదా? నాకు ఇప్పుడు అర్థమైంది. మన ఇద్దరం ఒకరినొకరు మిస్ చేసుకోలేదు. మన లెటర్లే మనల్ని మిస్ చేసినాం. అంటే నాకు అర్థం కాలేదు. నువ్వు రాసిన లెటర్ నాకు రాలేదు, నేను రాసిన లెటర్ నీకు రాలేదు. అసలు ఆ పోస్ట్ మ్యాన్ మన ఇద్దరు లెటర్లని ఎవరికి ఇవ్వలేదు. నువ్వు చెప్పిన చోటుకి నేను వస్తాను, నువ్వు వెయిట్ చేస్తున్నావు. నేను చెప్పిన చోటుకి నువ్వు వస్తావు, నేను వెయిట్ చేస్తున్నా. అవును కదా, రోజు వచ్చే లెటర్స్ రాకపోవడం ఏంటి? నిజంగానే పోస్ట్ మ్యాన్ ఎవరికి ఇవ్వలేదేమో. అసలు ఆ లెటర్స్ నీ ఫ్యూచర్ హస్బెండ్ నేను ఎవరికి రాదామనుకున్నావు? అంటే వాంటెడ్గా నాకే రాదామనుకున్నావా, లేక ఎవరికి రాయబోయి నాకు వచ్చినాయా? నీకు గుర్తుందా, ఒక 6 months బ్యాక్ నీకు ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి ఫోటో పంపలేదు కానీ డైరెక్ట్గా కలిసి మాట్లాడతామన్నారు. కానీ నువ్వు కలవలేదు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నేనే. ఏంటమ్మా అసలు? నాకు ఇప్పుడే పెళ్ళేంటి? బయట అబ్బాయిలు ఎలా ఉన్నారో తెలుసు కదా. అయినా నాకు ఇప్పుడు పెళ్ళి ఆలోచనే లేదు. అలా కాదు తల్లి, అబ్బాయి చాలా మంచోడు. అతని గురించి అన్నీ తెలుసుకున్నాకే మేము ఓకే చేసాం. ఒకసారి నువ్వు కూడా మాట్లాడి చూడు, తెలుస్తుంది. నన్ను మరీ మరీ విసిగించకమ్మా, నాకు వద్దంటే వద్దు. గీత, బృందాకి మంచి సంబంధం వచ్చిందిరా. నేను ఎంత చెప్పినా అతను ఒప్పుకోవట్లేదు. కనీసం నువ్వైనా చెప్పి ఒప్పించరా. అబ్బాయి ఫోటో, డీటెయిల్స్, అడ్రస్ అన్నీ నీకు పంపిస్తున్నాను. సరే ఆంటీ, నేను చెప్తా. మీ వాళ్ళు నీకు మంచి సంబంధం తెచ్చారంట కదే. అబ్బాయి కూడా చాలా మంచివాడంట, చూడడానికి కూడా బాగుంటాడంట. ఒప్పుకోవచ్చు కదే. అందరి పేరెంట్స్ చెప్పే మాట ఇదేనే, అబ్బాయి మంచోడు, అబ్బాయి మంచోడు. కానీ మనం వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకునేంత వరకు మనకి అర్థం కారు. అదంతా కాదే, అబ్బాయి ఫోటో ఇంకా డీటెయిల్స్ పంపిస్తున్నా, నచ్చితే చెప్పు. అమ్మ గీత కూడా చెప్పిందంటే అబ్బాయి మంచోడేమో, ఒకసారి కలిసి చూద్దాం. ఆ రోజు నేను నిన్ను కలుద్దామని బస్ స్టాప్కి వచ్చా, కానీ నేనెవరో తెలియకుండానే నువ్వు హెల్ప్ చేసావు. ధర కొద్దే ఉంది. మేడం ఇక్కడే ఉన్నారా? డ్రాప్ చేయాలా? అమ్మ ఇంకో 10 నిమిషాలు అమ్మాయిని కలుస్తాను. సరే. భలే ఉంది కదరా. అమ్మ నేను మళ్ళీ చేసావు. పారా, ఇప్పుడు వచ్చాను. వీడు ఉంటే మన పని అవుతుంది. వీడు ఇంకా రాడేంటి? నేనెవరో తెలియకపోయినా హెల్ప్ చేశాడు. అతని గురించి ఇంకా తెలుసుకోవాలి, కానీ నేనెవరో అతనికి తెలియకూడదు. నీ అడ్రస్ నుంచి ఏ లెటర్ వచ్చినా నాకు ఇవ్వమని పోస్ట్ మ్యాన్కి చెప్పింది నేనే. సరే ఇస్తా అండి. డెస్టినీ మన ఇద్దరిని కలిపిదని నేను గట్టిగా నమ్ముతున్నా. మనం కలవడం డెస్టినీ కాదు కృష్ణ, కానీ నేను నిన్ను ప్రేమించడం డెస్టినీయే. అవును,
ఇంతకు నీ పేరేంటి? బృంద. వృందానా? పేరు చాలా కొత్తగా ఉంది. వృందా అంటే? రాధకి ఇంకొక పేరు బృంద. వీడేంటి ఒక్కడే కూర్చొని ఏమో రాసుకుంటుండు. రే అన్నయ్య, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రాస్తూనే ఉంటావు. నాకు కూడా చెప్పావా? అంతా సీక్రెటా? ఏం లేరా, చిన్న షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాస్తున్నా. అవునా? ఈసారి ఫైటింగ్ మూవీయా, కామెడీ మూవీయా? ఈసారి ఒక మంచి లవ్ స్టోరీ రాస్తున్నా. అబ్బో, నువ్వు ఇక లవ్ స్టోరీస్ కూడా రాస్తున్నావా? ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది. అయ్యో రామా. మరి హీరోగా హీరోయిన్గా ఎవరు ఊహించుకొని రాస్తావు? హీరోగా అయితే నా ఫ్రెండ్ శివగాన్ని ఊహించుకొని రాస్తా. హీరోయిన్గా అయితే మా క్లాస్మేట్ అమ్మాయి సత్య అని ఉంటుంది, ఆమెను ఊహించుకొని రాసిన. సరే పద, తినడానికి మమ్మీ ఇస్తుంది.